నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కింద ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతులకు రైతు బంధు కింద వాళ్లకు యాసంగి వర్షాకాలం పంట కింద అకౌంట్లలో డబ్బులు వేస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2023 ఎన్నికల కంటే ముందు అక్కడ కేసీఆర్ 5,000 ఎకరానికి ఇస్తారు, మేము 7,500 రూపాయలని ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి అక్కడ తప్పుడు మాటలను మాట్లాడి రైతులను మోసం చేసే ప్రక్రియలో భాగంగా అక్కడ మోసం చేసే భాగంగా కాదు, మోసమే చేసారు. ఎందుకంటే 7,500 ఎకరానికి అనేది సాధ్యం అవుతుందా కాదా అనేది ఆలోచించకుండా పూర్తి స్థాయిలో హామీలను ఒక వరద, ఒక మురికి నీరులా వదిలేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అదే రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఇప్పుడు ఇవ్వడానికి తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 రూపాయలనే కొనసాగించారు. అయితే 5,000 రూపాయలు ఎట్లేస్తారు అని అంటే దానికి ప్రెస్ మీట్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి మనం జర్రంతా ఇప్పుడు 5,000 రూపాయలు తీసుకోండి, నెక్స్ట్ టర్మ్ నుంచి 7,500 రూపాయలను మేము వేస్తామని చెప్పేసి నమ్మబలికించే పాటలు మాట్లాడి ఆ తర్వాత ఇంకొకసారి రైతు బంద్ వేసే టైంకి 7,500 రూపాయలు సాధ్యం అవ్వటం లేదు, తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉన్నది, తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉండడం వల్ల ఇబ్బంది పాలవుతా ఉన్నాం, రైతులు జరంతా గమనించి మేము 6,000 రూపాయల ఎకరానికి వేస్తామని చెప్పేసి మరొక్కసారి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి. సరే 6,000 రూపాయలు వేస్తున్నారు కదా, ఎకరానికి 12,000 రూపాయలు అవుతుంది కదా అని చెప్పి రైతులు కూడా దానిపై ఎలాంటి విమర్శలు చేయలేదు. కానీ అక్కడ 5,000 పోయినాయి, ఇటు 6,000 పోయినాయి, అట్లా 7,500 వేస్తాయంటే దాన్ని గొంతు మీద కత్తిలాగా పెట్టి అది మోసం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక దశాబ్దం కాలం పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2 పీరియడ్లు చేస్తే తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేసింది ఏందయ్యా అంటే ఫ్రీ బస్ అనే ఒక పథకం పెట్టి అక్కడ మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం తప్ప మిగతా 420 హామీలల్లో 419 హామీలన్నీ కూడా చెట్ల పాలు, బురద పాలు, డ్రైనేజ్ పాలు చేసి అదేవిధంగా 7,500 అని చెప్పినటువంటి ఇక్కడ 6,000 రూపాయలు ఒకసారి వేసారు, 5,000 రూపాయలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు కింద ఉంచినటువంటి అమౌంట్ని అకౌంట్లో వేసారు. అంతే. ఈ యొక్క 2.5 సంవత్సరాలలో 5 సార్లు పడాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు 2 సార్లు పడింది. అది ఒకటి 5,000, ఒకటి 6,000. మిగతా 3 సార్లు దాదాపు ఒక్కొక్కసారి 8,214 కోట్ల పైచిలుకు పైసలు, అంటే 8,000 కోట్ల పైచిలుకు ఒక్కొక్క దఫా రైతుల అకౌంట్లలో జమ కావాలి. కానీ ఇప్పటి వరకు 8 కాదు కదా, గుండు సున్నా అకౌంట్లలో పడ్డాయి. రైతులు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. యాసంగి పంట ముగించబోతా ఉన్నది, యాసంగి పంట కూడా అయిపోతా ఉన్నది, ఇంకెప్పుడు వేస్తారని 3 సార్లు రైతు భరోసా వేయకపోవడం వల్ల తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ ఉన్నదంటే సుమారు 24 కోట్ల పైచిలుకు అప్పుగా ఉన్నది. మరి 24 కోట్ల పైచిలుకు అప్పు ఎవరు తీర్చాలి? ఇప్పుడు ఇన్ని రోజులు ఏమన్నాడు, డిసెంబర్లో రైతు భరోసా పడుతుంది, ఆ తర్వాత రైతాంగం అంతా సంబరం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తర్వాత ఇమ్మీడియట్గా మాట మార్చి సంక్రాంతి తర్వాత, పండుగ తర్వాత అకౌంట్లలో జమ అవుతాయని చెప్పినటువంటి ఇదే రేవంత్ రెడ్డి అదే నోరు, డిసెంబర్ అన్నది అదే నోరు, సంక్రాంతి అన్నది అదే నోరు. నిన్నగాక మొన్న ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా పడుతుంది అని చెప్పి అధ్యక్ష అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడి, మరి డిసెంబర్ జనవరి మున్సిపల్ ఎన్నికలు అంటే మార్చి ఇంకెప్పుడు సార్ మీ రైతు భరోసా? ఇంకెప్పుడు సార్ రైతన్నలకు మీరు అప్పన్న హస్తం కింద ఇచ్చేటువంటి భరోసా? రైతులంతా గత 10 సంవత్సరాల కింద మొదలైనటువంటి, అంటే 2016లో మొదలైనటువంటి ఈ రైతు భరోసా చాలామంది రైతులకు వెన్నుదన్నుగా ఉన్నది.
తమ పంట పొలాలకు కావాల్సినటువంటి యూరియా బస్తాలేమి, తర్వాత దానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ల విషయంలో, కౌలు విషయంలో, తర్వాత వివిధ రకాలుగా వివిధ సమయాలలో ఉపయోగపడుతూ వచ్చింది సార్ రైతు బంధు. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితులలో తీసుకొచ్చారంటే, రైతు బంధు అనేది రైతు భరోసా కిందకి తీసుకొచ్చి మొత్తానికే మర్చిపోయే విధంగా, అంటే రైతు భరోసా పడ్డదా లేదా అనే ఆలోచన కూడా లేకుండా రోజుకొక డిబేట్ పాలిటిక్స్ చేసుకుంటూ, ఒకసారి మున్సిపల్ ఎన్నికలు, ఒకసారి సర్పంచ్ ఎన్నికలు, మరొకసారి ఏదో రాజకీయ కుట్ర, ఏదో రాజకీయంగా లొల్లులు, రాజకీయంగా మాట్లాడు, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అని ఈ ఫోన్ ఈ డైవర్షన్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు రైతాంగాన్ని మొత్తానికి ముంచేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక యూరియా బస్తాల కోసం ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడే రేవంత్ అన్న అని చెప్పి 3 రంగుల జెండా పాటలో ఒక లైన్ ఉంటుంది. ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడే అని. ఆనాటి రోజులు నిజంగానే రేవంత్ అన్న తీసుకొచ్చింది. ఏ విధంగా తీసుకొచ్చిందంటే, యూరియా షాప్ల ముందు రైతులందరూ చెప్పులు పెట్టుకుని కాపలా కాసే రోజులకు తీసుకొచ్చిండు. ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలో ఏవైతే అసౌకర్యాలు ఉండనో ఆ రోజులకు మళ్ళా దిగజార్చిండు రేవంత్ అన్నది నగ్న సత్యం. యూరియా బస్తాల కోసం మధ్యరాత్రి 3 గంటలకు పోయి వెయిట్ చేస్తున్నటువంటి రోజులలోకి తీసుకొచ్చిండు రేవంత్ అన్న. రైతు భరోసా కోసం వెయిట్ చేసే రోజులలోకి తీసుకొచ్చిండు రేవంత్ అన్న. పింఛన్ పైసలు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవ్వకుండా మాట తప్పినటువంటి ప్రభుత్వంలో గత ఇందిరమ్మ పాలన గుర్తు చేసిండు రేవంత్ అన్న. ఉద్యోగాలు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తానని చెప్పి ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసిండు రేవంత్ అన్న. ఆ రోజు గుర్తులు మళ్ళీ గుర్తు చేసిండు రేవంత్ అన్న. ఇక చాలా పథకాలు ఉన్నాయి. 420 పథకాలలో కేవలం 419 పథకాలు కాకుండా ఒకటే ఒక పథకం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏదేంటంటే ఫ్రీ బస్. ఇంకా వీళ్ళు గప్పాలు కొట్టుకుంటా, నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటా, కనీసం గౌరవం లేనటువంటి మాటలు, ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ప్రతిపక్ష నాయకునిగా కనిపిస్తూ ఉన్నాడు రేవంత్ అన్న. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఎలాంటి స్లాంగ్ మాట్లాడాలా, ఎలాంటి మాటలు మాట్లాడాలా ఒకసారి తెలుసుకోవాలా. అసలు మీకు స్క్రిప్ట్ అనేది ఎవడన్నా రాసిస్తున్నాడా, లేకపోతే మీకు వాళ్ళు రాసిచ్చిందే తప్పుగా రాసిచ్చి మీతోటి ఇలా మాట్లాడిస్తున్నారా? ఒక ఎమ్మెల్యే కాదు సార్, మీరు తెలంగాణ అస్తిత్వాన్ని మీరు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి. రైతాంగాన్ని మోసం చేసిర్రు, నిరుద్యోగులను మోసం చేసిర్రు, ఇక్కడ ఆడబిడ్డలను మోసం చేసిర్రు, మహిళా పథకాలను మోసం చేసిర్రు, ఇక్కడ గ్రూప్ 1 విద్యార్థులను మోసం చేసిర్రు, అమరవీరులను మోసం చేసిర్రు, తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసిర్రు. ఇంకెవరిని మీరు బాగుపరిచిర్రు? మీరు బాగుపరిచిందంటే మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను, మీ కుటుంబాలను. అంతకంటే మీరు ఎవరైనా బాగుపరిచిర్రా? ఇంకేమైనా చేసిర్రా? ఏడ మీ కట్టడాలు, ఏడ మీ ప్రాజెక్టులు చూపిరి, ఏడ మీరు రైతాంగానికి సపోర్ట్ చేసిర్రు చూపించండి. ఏడ ఆడబిడ్డలకు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2500 రూపాయలు ఇచ్చిర్రు చూపిరి. దయచేసి మున్సిపల్ ఎన్నికలలో మీకు నచ్చినటువంటి పార్టీకి ఓటేయండి. ఓటును నోటుకు అమ్ముకోకండి. ఇప్పుడు గనక అమ్ముకుంటే 5 సంవత్సరాలు మీరు బానిసలాగా బతకాల్సినటువంటి సమయం. మరొక మున్సిపల్ ఎన్నికలు వచ్చేంత వరకు మీరు ఇప్పుడు గెలిపించి ఓటుకు నోటు తీసుకొని ఓటేస్తే డబ్బున్నోడు గెలిచిండే అనుకో, ఆ డబ్బులు ఎట్లా సంపాదించాలన్న ఆలోచన మీద ఆ రోజు నువ్వేమైనా సమస్య మీద పోతే నువ్వు పుణ్యానికి ఓటేసినవారా అని చెప్పి గల్లబట్టుకొని బయట దొబ్బేసే ప్రయత్నం. రైతు భరోసా మీద మీ యొక్క కామెంట్ చేయండి. ఎందుకని రైతు భరోసా వేయడం లేదు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాట్లాడతారు, రైతు భరోసానే ఉంటేనే బాగుపడతామా అని. మరి గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు అదే మాట అని చెప్పి మా కొద్ది పైసలు అని చెప్పేసి గవర్నమెంట్ రిటర్న్ కొట్టేది. ఇలాంటి విషయాలు చాలా దృప్తంగా, క్లుప్తంగా సిటిజన్స్ పల్స్ మీ ముందుకు తీసుకొస్తారు. రైతు భరోసా విషయంలో మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.